నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, టెస్లా కంపెనీ ఓనర్ ఎలన్ మాస్క్ ఒక వివాదాస్పదమైన కమెంట్ ని చేశాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఓటింగ్ ప్రాసెస్ కి వినియోగించేవి, వాటిని హ్యాక్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని ఈ కమెంట్ ని చేశాడు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? అట్లా ఉండేటట్టు అయితే మరి అపోజిషన్ కి కూడా, అంటే జాతీయ స్థాయిలో మనం చూసుకుంటే అపోజిషన్ కూడా ఏం తక్కువ రాలేదు, మంచి ఓట్సే వచ్చాయి కదా. అండ్ రామ్ మందిర్ నిర్మించిన స్థానంలో ఓడిపోయింది, అధికార పార్టీ ఓడిపోయింది. మరి ఇవన్నీ కూడా కన్సిడరేషన్ ఉంటుంది కదా. ఇవన్నిటిని ఏమీ ఆలోచించకుండా ఒక వేరే దేశస్థుడు ఇట్లా మాట్లాడటం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఎవరవుతున్నారు, గొప్ప బిజినెస్ మ్యాన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతను ఎందుకు అలా ట్వీట్ చేశాడు అనడానికి అనేకమైన కారణాలు ఉంటాయి, ఒకటిని కాదు. మీరు ఇందాక అన్నట్టుగా నిజంగా గనక ఈవీఎంని గనక హ్యాక్ చేసుకునే పరిస్థితే ఉంటే చక్కగా 400 తెచ్చుకోవచ్చు శుభ్రంగా. అదేవిధంగా మన చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జగన్ పరిపాలన ఉంది, ఆయన చేతుల్లో అన్ని ఉంటాయి, ఆయనే గెలుచుకోలా చేసుకో. 11 రావడం ఎందుకు? మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు సపోర్ట్, అప్పటికి పరిస్థితి బాగాలేదు. జగన్ గారు కూడా ఆశ్చర్యపోయారు, ఏమైపోయారు రైతులు, ఏమైపోయారు నా అన్నజనులు, ఏమైపోయారు, ఇట్లా రకరకాలుగా. లాస్ట్ టైం కూడా 5 years బ్యాక్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇలాగే అన్నారు. ఏమన్నారు? జగన్ ఈవీఎం హ్యాక్ చేశాడు అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఎవరు గెలుస్తాడు హ్యాక్ చేశారు, నేను పోటీ చేస్తే నేను మీరు పోటీ చేసినా మీరు హ్యాక్ చేశారు అంటారు. అంత ఈజీగా? లేకపోతే అది అసలు అయ్యే పరిస్థితి ఉంటుంది? అదేంటంటే దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు హ్యాక్ చేయడానికి. ఫస్ట్ అన్ని అంత సూక్ష్మంగా దాన్ని తెలుసుకుంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేటువంటి దానికి ఉండదు అంటే యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అమెరికన్ రిలేటెడ్ ఈవీఎంస్ కి ఉంటుంది, దీనికి ఉండదు అని చెప్పడం జరిగింది. మన ఇండియన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే టెస్లా అధినేత ఎందుకు చేశాడు? ఆయన ఫస్ట్ ఇండియన్ కాదు, కెనడా, ఆస్ట్రేలియా ఆ 3 కంట్రీస్ కి సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి అతను. ఇండియన్ సిటిజన్షిప్ కాదు, ఇండియన్ సిటిజన్ కాదు అతను. ఆయనకి ఏం పోయింది? జనాల మీద అతనికి ఏమి ఇష్టం గానీ ఏమి ఉండదు, అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా తెలియదు, సంబంధం ఉండదు. ఆయన అట్లా చేయడానికి నేను అనుకోవడం అయితే 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ లో అతను ఇక్కడ టెస్లా కార్స్ రిలేటెడ్ సంబంధించిన పెడతా అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు బీజేపీ గవర్నమెంట్. ఎందుకు ఇవ్వలేదు అంటే అతను ప్రొడక్షన్ ఇక్కడ పెట్టనన్నాడు, ప్రొడక్టివిటీ ఏదైతే తయారీ ఉంటుందో ఇక్కడ పెట్టనన్నాడు. ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ జనాలకి రావుగా, ఉద్యోగాలు రావుగా, పైగా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఇక్కడ పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు వస్తే తక్కువ రేటుకి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇస్తుంది పర్మిషన్ అనేది. ఒప్పుకోకపోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే ఇక్కడే నేను మిషనరీ పెడతాను అన్నప్పుడు అప్పుడు ఒప్పుకుంది, అప్పుడు ఓకే చేసింది. ఎందుకు ఇక్కడ వాళ్ళకి వస్తుందని అప్పుడు గవర్నమెంట్ ఓకే చేసింది. అందువల్ల కూడా అతను అలాంటి ట్వీట్ చేయడం జరిగింది. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడుండే గ్రహస్థితి రాహు మీనంలో మనం చెప్పుకున్నాం. కొంచెం ఈ మన అంటే నార్త్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం పరంగా వాళ్ళు రైట్ అనుకొని అట్లా ముహూర్తాలు పెట్టేసుకుంటారు. కొంచెం మన ఎవరైతే ప్రధానమంత్రి గారు చేసిన ముహూర్తంలో కొంచెం మనకి పంచగ్రహితంలో చిన్న దోషం ఉంది అని చెప్పుకున్నాం, దాని ప్రభావం కూడా ఉంటుంది. జరగలేదు. అందువల్ల కూడా కొంచెం మాటికి మొన్నటి దాకా నిట్ సంబంధించినటువంటిది ఇష్యూస్ వచ్చాయి. దాని తర్వాత ఈ ఇష్యూ అని చికాకులు వస్తూ ఉంటాయి. ముహూర్త బలం ఈ ముహూర్తానికి సంబంధించింది దాదాపు ఒక 1 year వరకు ఉంటుంది ప్రభావం అయితే 1 year ఉంటుంది. అయితే అదిగాక ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నటువంటిది ఏదైతే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది. ఎవరో ఒకడు ఏదో క్రోధంతో ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక ట్వీట్ చేయడం, ఏదో ఒక దాన్ని పట్టుకొని జనాలందరూ దాని మీద ఇది చేయడం, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే శనికుజులు కూడా పరస్పరం వీక్షించుకుంటున్నాయి. అంటే అన్ని కలిసి వస్తాయి. ఎలా అంటే ఈ సంవత్సరానికి తగ్గట్టుగా ఆ ముహూర్తం కుదురుతుంది, ఆ ముహూర్తానికి తగ్గట్టుగా గ్రహస్థితి ఉంటుంది, ఆ గ్రహస్థితి తగ్గట్టుగా ఎవడో ఒకడు ఏదో చెప్తూనే ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కాదు, ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి ఇవన్నీ కాదు. ఇప్పుడు బీజేపీకి కొన్ని తగ్గాయి. ఎలా అంటే ఇంకా 400 వస్తే ఇంకా ఖచ్చితంగా అనేవారు.
అనేవారు. అయితే నేను అనేది ఏంటంటే అసలు బీజేపీకి ఎందుకు తగ్గింది, అనుకున్న దానికంటే ఎందుకు తగ్గింది అనేది విశ్లేషణ చేసుకోవాలి. కాంగ్రెస్ కొంచెం ఎందుకు పెరిగింది, ఇక్కడ జగన్ గారి గవర్నమెంట్ ఎందుకు కూలిపోయింది, సంక్షేమం ఇస్తున్నా ఎందుకు కూలిపోయింది, ఇక్కడ మన ఎందుకు పవన్ కళ్యాణ్కి ఓటేశారు, ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేశారు విశ్లేషణ చేసుకోవాలి. ఎంతసేపు పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ. లాస్ట్ టైం జగన్ వస్తే జగన్ ఏం చేశాడు, ఈసారి ఈయన మాట్లాడేది సంక్షేమం ఒకటే కాదు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలని అభివృద్ధి కోరుకున్నారు. సంక్షేమం ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో దాని % వచ్చింది, కానీ అభివృద్ధి కోరుకునే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉందిగా. అభివృద్ధి కూడా చేసి ఉండుంటే అప్పుడు వేరేగా ఉండేది. అప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. కానీ అదేదో ఈవీఎం మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఒకటి వాళ్ళ జాతక చక్రంలో ఉండే రాజయోగాలు కూడా మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం 8 months బ్యాక్. ఏమంటే ఇక్కడ కుజుడు మారాడు, ఈయన యోగాన్ని ఇస్తున్నాడు. ఆ యోగం వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనస్థితి కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఒక యోగం నడుస్తుంది అనుకోండి, ఆ యోగానికి తగ్గట్టుగానే మారిపోతాయి. ఒక్కోసారి చూడండి, మనకి టైం బాగుంటాయి, మనం ఏం మాట్లాడినా అవతల వాడు జోక్గా తీసుకుంటాడు. టైం బాగోకపోతే మంచి చెప్పినా వాడు చెడుగా తీసుకుంటాడు. టైం ప్లేస్ ద రోల్. కాదు, టైం అనేది మాట్లాడుతుంది. అయితే ఆ టైంని కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ధర్మంగా ఉన్నంత కాలము ఆటోమేటిక్గా అన్ని కరెక్ట్గా నడుస్తాయి. కానీ సమ్ టైమ్స్ అది మనకు ఒక పాఠం నేర్పించడానికి కూడా టైం ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో, శని కుజుల వీక్షణ కానీ, క్రోధినామ సంవత్సరం కానీ, మీన రాశిలో రాహు సంచారం జరగడం కానీ, వీళ్ళు చేసినటువంటి ముహూర్తం యొక్క తప్పిదం, చిన్నపాటి తప్పిదం కానివ్వండి, వీళ్ళకు ఉండే కలిసి వచ్చేటువంటి యోగం కానివ్వండి, ఇవన్నీ ఇట్లాంటి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అయితే ఇందులో నేను అనేది ఒకటే, జనాలు ఎంతసేపు అలా జరిగిందా ఇలా జరిగిందా అనే దానికంటే కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి ఎంత గట్టిగా మనం పట్టుకుంటే వాటిని జనాలకు పనికొచ్చేలా చేస్తుందనే దాని మీద దృష్టి పెట్టుకోవడం మంచిది. ఇంకా అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి. ఈవీఎం మెషిన్స్ అట్లా హ్యాక్ చేసే పరిస్థితి ఉండదు, డెఫినెట్లీ ఉండదు. ఉంటే చక్కగా వాళ్ళు ఎందుకు అక్కడ ఎందుకు ఓడిపోతారు? ఖచ్చితంగా రామ మందిర్ నిర్మించిన చోట ఎందుకు ఓడిపోతారు? చక్కగా అసలు అదేంటి అక్కడ చాలా ఎక్కువ మన ఆ ఏరియాలో పోలింగ్ అక్కడ ఎందుకు పోగొట్టుకుంటారు? అక్కడ ఎందుకు పోగొట్టుకుంటారు? ఈయన చేతిలో ఉంది కదా ఇప్పుడు మ్యాజిక్ చేసేది, లేకపోతే అసలు కింగ్ మేకర్ అంటే చంద్రబాబు గారే. ఎందుకంటే ఆయన గాని విరమించుకుంటే ప్రభుత్వమే కూలిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇద్దరిని కలిపారు. మోడీ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏది ఎలక్షన్స్ అయ్యే వరకు. తర్వాత కలిసిపోయారు ఇద్దరు, చక్కగా మళ్ళీ మంచి ఫ్రెండ్స్ గా అయిపోయారు. అలాంటప్పుడు ఈయన సపోర్ట్ లేకుండా చేసుకునేవాడు కదా ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ గొడవలు ఎందుకని, ఎందుకంటే ఆకర్షణ మారొచ్చు, నేను సపోర్ట్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఏవో ఇంక పిచ్చి మాటలు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒకటి అభిమానులు ఉంటారు అందులో, అభిమానులకు అట్లా అనిపిస్తుంది, అనుమానం వస్తుంది, అమ్మో ఇలా జరిగిందేమో, నేను ఓటేసాను కదా ఎందుకు గెలవలేదు. ఓటు వేసిన వాళ్ళ ఓటు అక్కడే ఉంది. 40% చెప్పుకున్నాడు ఆయన చాలా క్లియర్ గా. జగన్ గారు చెప్పారు బయటకు వచ్చి, నా 40% నాకు వచ్చింది అని. అంటే ఓటు వచ్చింది కానీ ఎక్స్ట్రా ఓట్లు పడ్డాయి ఈసారి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. అసలు ఏంటండి, నేను ఆ రోజు ఊరు వెళ్తున్నా, ఆ రోజు అనుకోకుండా అసలు బస్సులు అయితే ఎంత ఫుల్ అంటే అమీర్పేటలో, ఏమిటి జనాలు ఏమిటి బస్సులు అనుకున్నాను. కసిగా వేసేసారు. అసలు అలా ఇప్పుడు ప్రవాసాంధ్రులు కూడా రకరకాల దేశాల నుంచి కూడా వచ్చేసారు ఓట్లు వేయటం కోసమే. నిజంగా చాలా బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు ఈసారి అని ఖచ్చితంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు గెలవడం కంటే కూడా నేను చెప్పేది ఒకటే, నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ టాస్క్ ఇది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, హామీలు ఏవైతే ఉన్నాయి ఇంకా ఎక్కువైపోయాయి ఇక్కడ. దీన్ని ఎట్లా నిలబెట్టుకుంటారు, దీన్ని ఎట్లా చూపించుకుంటారు, చాలా పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే మిస్టేక్ ఎక్కడ చేయకూడదంటే, అనవసరంగా అవతల వాళ్ళని రెచ్చగొట్టే పని చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళు గెలిచి అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు, చాలా అద్భుతంగా, పిచ్చి పిచ్చి ప్రలాపనలు ఏం చేయలేదు, చాలా హుందాగా ఉన్నాడు, చాలా హుందాగా చేస్తారు. ఒక రాజకీయ నాయకుడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. ఇట్లా మేము కక్షలు తీర్చుకోవడానికి, కార్పణ్యాలు చూపించడానికి ఏదైనా రౌడీజమా? రాజకీయం కదా. అయితే ఇందులో చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగింది కూడా ఏంటంటే, ఏమండి ఇప్పుడు ఏదైనా జగన్ గారు ఏదైనా
యాత్ర చేసి ఏదైనా మళ్ళీ జనాలను ఇది చేసుకుంటారంటే నేను చెప్పేది ఒకటే, Hmm. సంవత్సరం వరకు కేతు మారే వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా జగన్ గారికి పాజిటివ్గా లేదు. Right. చెయ్యడు కూడా నాకు తెలుసు, ఒకవేళ చేసినా అది అరకొరగానే ఉంటుంది. కానీ 1 year వరకు మాత్రం కాంబినేషన్ సరిగ్గా లేదు. ఎందుకంటే 1 year వరకు మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బలం ఎక్కువగా ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం బాగుందా సార్? వాళ్ళు చేసింది పర్లేదు, మనం వీడియో కూడా చేసినట్టున్నాగా. చంద్రబాబు నాయుడు గారిది చేసింది అంత అంటే చిన్న చిన్న నిందలు ఉన్నాయి. మోదీ గారి కంటే ఇది బెటర్ గా ఉంది చెప్పాలంటే, కొంత బెటర్ గానే ఉంది చెప్పాలంటే. బ్యూటిఫుల్ సార్. డెఫినెట్ గా రకరకాల మాటలు, రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. అది బయట నుంచి కూడా రావటం అనేది ఎంత అక్కసుందో అనేది కనపడుతుంది. అంటే కొన్ని దేశాలకి ఇండియా ఎదగడం ఇష్టం లేదు. ఆబ్వియస్లీ ఇండియా ఒక పెద్ద దేశంగానే ఉండిపోవాలి, ఇండియా ఎక్కడ ఎదగకూడదు. ఎదిగితే మన యొక్క ఇది కోల్పోతుంది. దేశాల దాకా ఎందుకమ్మా, కొన్ని మనం రిలేషన్స్ లో చూస్తుంటాం చూసారా, ఒక కుటుంబం ఎదుగుతుందంటే వీళ్ళు తట్టుకోలేకపోతుంటారు. వీళ్ళు పెట్టేదే ఉండదు అక్కడ, వీళ్ళు జేబులోంచి పెట్టేదే ఉండదు. అలా ఎలా అయితే ఒక కుటుంబం ఎదుగుతుందంటే ఇంకో కుటుంబం వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎలా అయితే ఈర్షపడతారో, ప్రపంచ దేశాలకి ఇండియా ఎదగడం ఇష్టం లేదు. ఎంతసేపు వాళ్ళ బిజినెస్ ఇండియాలో చేసుకుని పెద్ద దేశంగానే ఉంటుంది, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళడం ఇష్టమే కానీ ఇండియా ఎదగడం ఇష్టం లేక వేరే దేశాలు కూడా ఫండ్స్ చేసాయి ఈసారి మోడీని నింపేద్దామని. ప్రపంచ దేశాలు ప్రయత్నం చేశారు. ఎవ్వరు ఎలా వచ్చినా దాన్ని ఆపేదే లేదు అసలు. భగవద్ అనుగ్రహం ఉంది, ఖచ్చితంగా ఆపేదే లేదు. ఒకటి ఏ నాయకుడు వచ్చినా మనకేంటంటే ఇండియాని డెవలప్ చేసే వాళ్ళు రావాలని మనం కోరుకునేది. అక్కడ మోడీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు రేపు పొద్దున. అద్భుతం సార్, చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీమాత్రే నమః.